బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి అని స్పష్టం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగ్గా ఉండాలని, దొంగతనాలు మోసాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుపై ఉందని వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఏ చిన్న లోపం జరిగినా తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అందుకే టీటీడీలో స్వామివారి కానుకల లెక్కింపులో ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్లు, డిజిటల్ రికార్డింగ్ వ్యవస్థలు వినియోగించాలని ఆదేశించింది. లెక్కింపు, పర్యవేక్షణ, రికార్డులు, భద్రత అన్ని ఆధునిక సాంకేతికతతోనే జరగాలని స్పష్టం చేసింది. 2 వారాల్లోగా నివేదిక సమర్పించాలని టీటీడీ బోర్డును ఆదేశించింది. అలాగే ప్లాన్ బి పై కూడా 8 వారాల్లోగా ప్రత్యేక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం లైవ్ లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సెల్వం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ గగన. ఏదైతే తిరుమల పరకామణి విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలపైన ప్రభావం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించడమే కాక దేవాలయాల్లో జరిగే చోరీని చిన్న దొంగతనాలుగా చూడలేమని కూడా తెలిపింది. అంతేకాక బోర్డు సభ్యులు, టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది తిరుమలలో పూర్తి బాధ్యత తీసుకోవాలని కూడా స్పష్టం చేసినట్టు మనకు తెలుస్తుంది. కానుకలు లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళించాలని టీటీడీ అధికారులకు, అదేవిధంగా కేసు వాదిస్తున్నటువంటి లాయర్లకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. పరకామణిలో ఏఐ వినియోగం పెంచాలని సూచన చేసింది. ఇదే సమయంలో బోర్డు సభ్యులు కూడా దీనికి సంబంధించి బాధ్యత తీసుకోవాలని న్యాయస్థానం కూడా దీనికి సంబంధించి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా దొంగతనాలను అరికట్టేందుకు కూడా 2 దశల్లో సంస్కరణలు చేపట్టాలని సూచించినట్టు కూడా తెలుస్తుంది. కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని టీటీడీకి కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇందుకోసం తక్షణ శాశ్వత ప్రణాళికలు కూడా రూపొందించాలని కూడా టీటీడీకి ఆదేశించినట్లు మనకు తెలుస్తుంది. హుండీ, సీలింగ్, అదేవిధంగా రవాణా లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టాల్సిన భద్రతా చర్యలపై కూడా 2 వారాల్లోపు టీటీడీ నివేదిక హైకోర్టుకు సమర్పించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. తదుపరి ఈ కేసును డిసెంబర్ 26కు కూడా వాయిదా వేసినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.